'లవ్ యూ ముద్దు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకు అక్కడక్కడ ఓకే అనిపించింది కానీ సినిమాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఈ సినిమాలో కనిపించే మెయిన్ స్టోరీలు ఏంటంటే హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. తర్వాత హీరోయిన్‌కి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు హీరో హీరోయిన్ కోసం ఏం చేశాడనేది ఈ సినిమా. ఈ సినిమాలో కనిపించిన మెయిన్ స్టోరీ ఒక జంటకి సంబంధించిన రియల్ స్టోరీ. వాళ్ళ స్టోరీ గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళ స్టోరీని రీల్స్‌లో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళది నిజమైన ప్రేమని అంటారు. కానీ దాన్ని సినిమాలో చూపిస్తున్నప్పుడు మాత్రం అంతగా కనెక్ట్ అయ్యేలా చూపించలేదేమో అనిపించింది. సినిమాలో ఆ స్టోరీ చుట్టూ సినిమాటిక్ సీన్స్‌ని కొన్ని ఎక్కువ పెట్టుకున్నారేమో అనిపించింది. అలానే సినిమాలో కొన్ని క్యారెక్టర్లు అవసరం లేకపోయినా వాటిని ఇరికించి వాటితో కామెడీ చేయించడానికి ట్రై చేశారు. ఆ కామెడీ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. అలాగే ఆ సీన్ చూడడానికి ఇరిటేటింగ్‌గా అనిపించాయి. సినిమా ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్‌ల మధ్య లవ్ అంత స్ట్రాంగ్ అన్నట్టుగా చూపించినట్టు అనిపించలేదు. ఏదో 3 రోజుల లవ్ స్టోరీ అన్నట్టుగా చెప్పారు. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌లో హీరోయిన్‌కి హీరో సేవలు చేస్తుంటే హీరో కష్టపడుతున్నాడు అనిపించింది కానీ ఆ కష్టం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నట్టు ఎక్కడ అనిపించలేదు. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా కనిపించిన హీరో, హీరోయిన్‌ల పర్ఫార్మెన్స్ అయితే బానే చేశారు. మెయిన్‌గా హీరోయిన్ లాంటి క్యారెక్టర్ అలాంటి లుక్ ఒప్పుకోవడం కొంచెం గ్రేట్ అనిపించింది. ఇక సినిమాలో ఉన్న సాంగ్స్ అయితే తెలుగులో అంత బాగా లేవు. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో రియల్‌గా జరిగిన ఒక స్టోరీని చెప్పారు. కాకపోతే దాన్ని అంతగా కనెక్ట్ అయ్యేలా చూపించలేదేమో అనిపించింది. అలానే సినిమాలో ఉన్న కొన్ని క్యారెక్టర్లు అనవసరం అనిపించాయి. అందుకే ఈ సినిమా అయితే నాకు అంత బాగా ఏమి అనిపించలేదు. ఇలాంటి సినిమాని ఎవరైనా చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూసుకోవచ్చు. సినిమాలో అయితే ఎలాంటి అల్లరి కంటెంట్ లేదు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.